తెలంగాణలోని బాబు పాలనే కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండా అమలు. అసలు వలస కాంగ్రెస్గా చీలిపోయిన అధికార పార్టీ ఆర్థిక శాఖపై సీఎంకు మినహా మరెవరి అజమాయిషీ లేదు. బీజేపీ ఎంపీకి కేంద్ర మంత్రికి మాత్రమే పనులు అవుతున్నాయి. రహస్య సర్వేలో ఆరోపణలు వెల్లడి. ఏపీ నుంచి లోకేష్ సిగ్నల్ ఇస్తే కదులుతున్న తెలంగాణ సీఎంఓ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీసీసీల గోప్య వేదికల్లో సంచలన ఆరోపణలు. రాష్ట్రంలో పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చంద్రబాబు పాలన నడుస్తున్నదని, తెలంగాణ సీఎంఓ ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారిందని కొంతమంది వ్యక్తులే పెత్తనం చెలాయిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అధిష్టానానికి వచ్చిన ఫీడ్బ్యాక్లో భాగంగా సంచలన ఆరోపణలు చేసినట్టు తెలిసింది. పార్టీ విధానాలు, మేనిఫెస్టో, శాసనసభాపక్ష నిర్ణయాల కంటే వ్యక్తిగత రాజకీయ ఎజెండాకే ప్రాధాన్యత దక్కుతున్నదని తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్గా చీలిపోయిందని పేర్కొన్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం అయితే దీనికి సంబంధించి అంటే ఇక్కడ బాబు పాలన కొనసాగుతుంది. లోకేష్ ఆదేశాల మేరకు అయితే చంద్రబాబు కొడుకైనటువంటి లోకేష్ ఆదేశాల మేరకే అలా పరిపాలన కొనసాగుతున్నది అంటూ కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ తెలుస్తూ ఉంది. అలాగే ఆపరేషన్ ఫీడ్బ్యాక్లో తెలంగాణ ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి నాయకత్వ శైలి, పార్టీ పరిస్థితులపై ఎమ్మెల్యేల నుంచి ఊహించని స్థాయిలో ప్రతికూల స్పందన వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏఐసీకి ఇచ్చిన గోప్య నివేదికల్లో పలువురు లిఖితపూర్వకంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆపరేషన్ ఫీడ్బ్యాక్లో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను ప్రజాప్రతినిధులు అభిప్రాయాలను సేకరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ప్రశ్నాపత్రంలో నామోదు చేయలేని అంశాలు ఉంటే వాటికి ప్రత్యేకంగా లిఖితపూర్వకంగా ఇవ్వవచ్చని వారు సూచించినట్టు సమాచారం. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, డీసీసీలు ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి నాయకత్వం, సీఎంఓ వ్యవహార శైలి, అధికార కేంద్రీకరణ, నిధుల కేటాయింపు, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయ లోపాలు, అధికార యంత్రాంగం పనితీరు ఇక్కడ తదితర అంశాలపై ఫిర్యాదులు అందజేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఊహించని ఫిర్యాదుతో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆశ్చర్యపోయారని, ఈ నెల 18 తర్వాత కూడా తాను అందుబాటులో ఉంటానని, ఫిర్యాదులకు సంబంధించి సమగ్ర వివరాలతో రావాలని ప్రజాప్రతినిధులకు, డీసీసీలకు సూచించినట్టు సమాచారం. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఇది పాత కాంగ్రెస్ కాదు, ఇది వలస కాంగ్రెస్. ఇది మొత్తం చంద్రబాబు పెత్తనంతో నడుస్తూ ఉంది. ఇక్కడ సీఎంఓ మొత్తం కూడా చంద్రబాబు టీడీపీ ఆదేశాల మేరకు కూడా ఇక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఒక సర్వే, అదేం సర్వే అంటే ఆపరేషన్ ఫీడ్బ్యాక్ అనేటువంటి సర్వేలో ఇక్కడ వెల్లడవుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి డీసీసీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఏఐసీసీకి ఇక్కడ నివేదిక ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం చంద్రబాబు పరిపాలన నడుస్తూ ఉంది. ఓన్లీ ఒక వ్యక్తి మాత్రమే తన సొంత నిర్ణయాలతో పరిపాలన చేస్తూ ఉన్నాడు, మాకు అసలు మా ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈ సర్వే ఇక్కడ ఆ ఫీడ్బ్యాక్ మొత్తం కూడా ఏఐసీసీకి చేరినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం ఆంధ్ర పరిపాలన కొంతమంది ఎమ్మెల్యేలు తమ ఫీడ్బ్యాక్లో అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడేనని తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలిసాయి. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఉండి సిగ్నల్ ఇస్తే తెలంగాణ సీఎంఓలో యాక్షన్ జరుగుతున్నదని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారట. తెలంగాణ ప్రయోజనాలు కాంగ్రెస్ సిద్ధాంతాల కంటే ఏపీ రాజకీయ ఆలోచనలకే ప్రాధాన్యం లభిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్రబాబు మీద కొట్లాడిన తాము మళ్ళీ ఆయన పాలన కిందనే పనిచేయాలంటే ఇబ్బందిగా ఉన్నదని అధిష్టానానికి గోడు వెళ్ళబేసుకున్నట్టు తెలిసింది. ఈ అంశాలు మౌఖిక ఫిర్యాదులుగా గుర్తించారా లేకపోతే లిఖితపూర్వకంగా రాసి ఇస్తారని సచిన్ సావంత్ అడగగా లిఖితపూర్వకంగా రాసించినట్టు తెలిసింది. పార్టీ కాదు, వ్యక్తిగత ఎజెండా. ప్రభుత్వ నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు, ఎన్నికల హామీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాల కంటే వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారట. ప్రస్తుతం ఒక దిశలో పార్టీ మరో దిశలో నడుస్తుందని తేల్చి చెప్పారట. అంతర్గత దాడులు తీవ్రస్థాయికి చేరుకోనున్నాయి పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నట్లు సమాచారం. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు తగిన ప్రాధాన్యం లేకపోవడం, ఇటీవల పార్టీలో చేరిన నాయకులకే అధిక అవకాశాలు కల్పిస్తున్నారనే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ అనే రెండు శిబిరాలుగా పార్టీ విడిపోయిందని కొందరు తమ అభిప్రాయాల్లో నమోదు చేసినట్టు తెలిసింది. సీఎంను మార్చాలని సూచన. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ పూర్తిగా ముఖ్యమంత్రి కార్యాలయ ఆధీనంలో నడుస్తుందని, మంత్రులకు కూడా స్వతంత్ర
నిర్ణయాధికారం లేదని కొందరు ఎమ్మెల్యేలు పేర్కొన్నట్టు సమాచారం. నిధుల విడుదల, పరిపాలన, అనుమతులు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎంఓ ఆమోదంపై ఆధారపడుతున్నాయని చెప్పినట్లు తెలిసింది. పార్టీ తరపున ఏఐసిసి నిధులు పంపిస్తున్నామని రాష్ట్ర నాయకత్వం చెప్తుండగా అవి నిజంగా చేరుతున్నాయా అని కొందరు ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేసినట్టు సమాచారం. మాతో నిధులు పంపిస్తున్నామని చెప్పారు, మీకు నిజంగా అందాయా అని ఏఐసిసి ప్రతినిధిని పలువురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రశ్నించచ్చు విశ్వసనీయంగా తెలిసింది. సదరు ఎమ్మెల్యే వేసిన ప్రశ్నకు మీనాక్షి చిరునవ్వు నవ్వినట్టు సమాచారం. మీ నియోజకవర్గానికి అడిగిన నిధులు ఇచ్చారు కదా, అయినా ఫిర్యాదు ఎందుకు అని మీనాక్షి అడిగినట్టు తెలిసింది. దీనికి ఒక ఎమ్మెల్యే స్పందిస్తూ నాడు నిధులు ఇచ్చారనే మాట అబద్ధం అని పేర్కొన్నట్టు తెలిసింది. పార్టీ బలోపేతం కోసం ఏం చేద్దామని ఆమె ప్రశ్నించగా సీఎంను మార్చాలని సదరు ఎమ్మెల్యే సూచించినట్టు తెలిసింది. దీనిని మౌలిక ఫిర్యాదుగా తీసుకోవాలా లేకపోతే లిఖితపూర్వకంగా ఇస్తారా అని ఏఐసిసి ప్రతినిధులు అడగగా సదరు ఎమ్మెల్యే లిఖితపూర్వకంగా రాసిస్తామని చెప్పి రాసిచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిజంగా ఇక్కడ తెలుపుకుంటుంది అంటే పాత ప్లస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్గా ఇక్కడ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే వ్యక్తిగత నిర్ణయాలు మాత్రమే రేవంత్ రెడ్డి తీసుకుంటా ఉన్నాడు. ఇతను తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబు కనుసైగల్లో చంద్రబాబు కొడుకున్నటువంటి లోకేష్ ఆదేశాలతో మాత్రమే ఇక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. ఏ ఒక్క డీసీసీ అధ్యక్షుడు కావచ్చు, ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఏ ఒక్క శాఖలో పని ఎవరిని చేయనించట్లేదు. అందరూ సైలెంట్గా కూర్చోవడం, వాళ్ళ శాఖల పనులు, ఎమ్మెల్యేల పనులు మొత్తం కూడా డైరెక్ట్గా సీఎం వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. మరి ఎందుకు మేము ఉండి అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి నటరాజన్ గారికి లిఖితపూర్వకంగా ఒక ఎమ్మెల్యే ఎవరో తెలియదు కానీ ఆ ఎమ్మెల్యే డైరెక్ట్ లిఖితపూర్వకంగా రాసి ఇస్తామని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎమ్మెల్యేను మీనాక్షి నటరాజన్ క్వశ్చన్ చేసిందట. ఏమని అంటే మీ నియోజకవర్గానికి కూడా నిధులు ఇచ్చామని చెప్పేసి ఇక్కడ రేవంత్ సర్కార్ చెప్తా ఉంది కదా. అంటే లేదు, నాకు నిధులు ఇచ్చినట్టు రుజువులు ఇవ్వాలి, ఖచ్చితంగా రుజువులు, ఎటువంటి నిధులు నా నియోజకవర్గానికి ఇవ్వలేదు అని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తాను, దానికి సంబంధించి లిఖితపూర్వకంగా రాస్తాను. అంటే ఇటువంటి అన్ని పరిస్థితులు పోవాలంటే ఏం జరగాలి, ఏం మార్పులు జరగాలని చెప్పేసి ఆమె కోరగా సీఎం మార్పు జరిగితే మాత్రమే ఈ ప్రభుత్వంలో మార్పులు వస్తాయి, పాత కాంగ్రెస్ అమలు కావాలి ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ ఆపరేషన్ ఫీడ్బ్యాక్లో నిజంగా రేవంత్ రెడ్డి జాబ్ ఊడిపోతుందా? మరి ఇప్పటికే కాంగ్రెస్లో పెద్ద ఎత్తున కూడా అటువంటి జరుగుతూ ఉన్నాయి. అసలు నిజంగా ఎందుకు అట్లాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి చూడాలి అసలు మరి ఏం జరగబోతుందో అని.